మరి ఎవరు ఈ నకిలీ విత్తనాలు తయారు చేసేది ఎవరు? నకిలీ విత్తనాలు తయారు చేసేది ఎవరు? రైతులను నిండా ముంచేది ఎవరు? ఒకసారి ఈ లెక్కలు కూడా చూద్దాం. ఎవరయ్యా ఈ నకిలీ విత్తనాలు తయారు చేసింది అంటే, ఈ నకిలీ విత్తన వ్యాపారం ఎవరు చేస్తున్నారో చూడండి. నకిలీ విత్తన వ్యాపారంలో అరెస్టు చేయబడిన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ వివరాలు ఇగో ఇవి. ఒకటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి 2021లో నల్గొండలో అరెస్ట్ చేసిరు. నైరుతి సీడ్స్ కింగ్ పిన్ 6 కోట్ల నకిలీ సీడ్స్ అమ్మిండు ఈయన రెడ్డి, ఓసీ సామాజిక వర్గం. ఇక రెండోది ఎనబోతుల శ్రీనివాసరెడ్డి 2021లో నల్గొండలో అరెస్ట్ అయ్యిండు. నైరుతి సీడ్స్ ఎండి ఈయన రెడ్డి సామాజిక వర్గం. ఇక కర్ణాటి మధుసూదన్ రెడ్డి 2021 నల్గొండలో సప్లయర్ ఈయన రెడ్డి సామాజిక వర్గం, ఈయన కూడా అరెస్ట్ అయ్యిండు. ఆ తర్వాత గోరుకుంట పవన్ కుమార్ రెడ్డి 2021 నల్గొండలో ప్యాకింగ్ యూనిట్ పెట్టిండు రెడ్డి, ఈయనను కూడా అరెస్ట్ చేసిరు. ఇక దుబ్బ నకట శివారెడ్డి ఈయన సప్లయరు, ఈయనను కూడా అరెస్ట్ చేసిరు. ఈ కేసు నెంబర్లు చూసుకోరు, కేసు సంవత్సరం ఏ సంవత్సరంలో కేసు అయిందో. గాడె పెద్దిరెడ్డి ఈయన భద్రాద్రి కొత్తగూడెం లోకల్ డీలర్, ఈయన కూడా అరెస్ట్ అయ్యిండు. సదాశివారెడ్డి సైబరాబాద్లో 2023లో రాఘవేంద్ర సీడ్స్ పేరుతో ఈయన నకిలీ విత్తనాలు అమ్ముతుంటే ఈయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక పి రఘుపతి రెడ్డి సైబరాబాదు రిపీట్ అఫెండర్, రిపీట్ అంటే ఎప్పుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ ఉంటాడు, ఈయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కె ప్రవీణ్ కుమార్ రెడ్డి సైబరాబాదు రిపీట్ అఫెండర్, ఈయన రెడ్డి సామాజిక వర్గం, ఈయన నకిలీ విత్తనాలు చేసాడు. చెన్నకేశవరెడ్డి ఈయన సప్లయరు, ఈయన కూడా అరెస్ట్ చేయబడు. ఇట్లా టాప్ 10 తీసుకుంటే రాష్ట్రంలో టాప్ 10 నకిలీ విత్తనాలు తయారు చేసేటువంటి ముఠాకు సంబంధించినటువంటి డేటా ఇదంతా. వీళ్ళంతా నకిలీ విత్తనాలు తయారు చేసి రైతాంగాన్ని ముంచుతూ ఉంటారు. సో ఇట్లా నకిలీ విత్తనాలు తయారు చేసి 8 ఏళ్లలో 1000 కోట్ల రూపాయల నకిలీ విత్తనాల వ్యాపారం చేసినటువంటి ముఠా ఏదైతే ఉందో, ఈ ముఠా కారణంగా చనిపోయిన వారి వివరాలు ఇప్పుడు చూడాలి. అంటే వీళ్ళ చర్యల వల్ల ఎవరు చనిపోయారు, ఏం కథ అనేది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ నకిలీ విత్తనాల వల్ల ఎవరెవరు ఎంతమంది ఎక్కడ చనిపోయారు అనేది ఒకసారి చూద్దాం. ఇది 2014లో మొత్తం రైతు ఆత్మహత్యలు తెలంగాణ ప్రాంతంలో 1347 రైతు ఆత్మహత్యలు అయితే, నకిలీ విత్తనాలు పంట నష్టం కారణంగా 150 మంది రైతులు చనిపోయారు. ఇది తెలంగాణ ఏర్పాటు, మిర్చి, పత్తి నష్టం, ఇది రైతు స్వరాజ్య వేదిక నివేదిక ఆధారంగా తయారు చేసినటువంటి లెక్క. ఇక 2015లో 1400 మంది రైతులు చనిపోతే అందులో 150 మంది నకిలీ విత్తనాలు అంటే 20% పంట నష్టం ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి లెక్కలు ఇవి. ఇక 2016లో 784 మంది రైతులు చనిపోతే అందులో 80 మంది మిర్చి విత్తనాలు 20,000 ఎకరాల పంట నష్టం జరిగింది నకిలీ విత్తనాల కారణంగా. ఇందులో ఎన్జిఓ స్పష్టం చేసింది. 2017లో 900 మంది రైతులు చనిపోతే ఇందులో 100 మంది రైతులు చనిపోయారు. ఇందులో మొత్తం నకిలీ సీడ్స్ కేసులే ఎక్కువగా ఇందులో ఉన్నాయి, 2066 నకిలీ సీడ్స్ కేసులు. ఇందులో ఇక 2017లో 908 మంది రైతులు చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో, అందులో 80 మంది రైతులు పంట నష్టం కారణంగా చనిపోయారు. ఇక 2019-20లో కోవిడ్ ప్రభావం ఇతర కారణాల వల్ల కూడా చనిపోయారు, అందులో 50 మంది రైతులు ఈ పంట నష్టం కారణంగా. ఇక 2021లో 400 మంది చనిపోతే 40 మంది అంటే 311 పంట నష్టం కేసుల కారణంగా 40 మంది చనిపోయారు ఇక్కడ. ఇక 2022లో 402 మంది చనిపోయారు, ఇందులో 30 మంది నకిలీ విత్తనాల కారణంగా చనిపోయారు. ఇక్కడ ఎన్సీఆర్బి 178 అని లెక్కేసింది. ఇక 2023లో 700 మంది రైతులు చనిపోతే అందులో 20 మంది నకిలీ విత్తనాల కారణంగా. 2024-25లో 402 మంది చనిపోతే 30 మంది నకిలీ విత్తనాల కారణంగా చనిపోయారు. ములుగులో 5 మరణాలు నకిలీ విత్తనాల కారణంగా చనిపోయాయి ఒక్క ములుగు జిల్లాలోనే. ఇట్లా నకిలీ విత్తనాలను తయారు చేసి మార్కెట్లో వదిలిపెట్టి పంట పండకపోగా చనిపోతున్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగం లెక్కలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇగో ఇంతమంది రైతాంగం సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది నకిలీ విత్తనాల కారణంగా. ఎవరు చేసిరు ఈ నకిలీ విత్తనాలు? కారకులు ఎవరు? ఇగో వీళ్ళు నకిలీ విత్తనాల కారకులు. ఇక్కడ మనం ఒకసారి నకిలీ విత్తనాల కారణంగా తెలంగాణలో మరణించిన మొత్తం రైతుల సంఖ్య ఒకసారి చూద్దాం. 2014 నుండి 2025 వరకు 730 మంది రైతులు చనిపోయారు. 2014 నుండి 2025 వరకు 730 మంది రైతులు చనిపోయారు. వీరి ఆత్మహత్యకు కారకులు ఎవరు? చనిపోయిన రైతులలో 467 మంది బీసీ రైతులే. చనిపోయినటువంటి 730 మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీలే. విచిత్రం ఏంటంటే
వీరి ఆత్మహత్యల కారకులు ఎవరు? చనిపోయిన రైతులలో 730 మంది రైతులు నకిలీ విత్తనాల కారణంగా చనిపోతే ఈ చనిపోయినటువంటి రైతులలో 467 మంది రైతులు బీసీ రైతులే. ఓన్లీ వ్యాపారం చేస్తుంది ఎవరు? నకిలీ విత్తనాలు తయారు చేస్తుంది ఎవరు? చనిపోతుంది ఎవరు? ఇది 50 పుల్వామా దాడుల కంటే ఎక్కువ కాదా? ఇది 50 పుల్వామా దాడుల కంటే ఎక్కువ. ఇది ఇక్కడ 467 మంది బీసీ రైతులు చనిపోయారు కదా. వీళ్ళ గురించి ఈ మీడియా సంస్థలు, ఈ పత్రికలు, ఈ కథనాలు ఎక్కడ కూడా ఇవి ఇవ్వవు. ఎందుకనంటే వ్యాపారం చేసేటి అగ్రవర్ణాలు, పత్రికలు, మీడియా సంస్థలు అగ్రవర్ణాలు, సచ్చేది బీసీలు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడేటోడు లేడు కాబట్టి ఇది కథ. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల శ్రేయస్సు కోసం బీసీలను అధికారం వైపు తీసుకుపోయి బీసీల అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ లెక్కలు బయట పెడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2025 వరకు 730 మంది రైతులు చనిపోయారు. చనిపోయిన రైతులలో 467 మంది బీసీ రైతులే చనిపోయారు. ఈ బీసీ రైతుల సావుకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? నకిలీ విత్తనాలు అమ్మినటువంటి రెడ్లు. వీళ్లకు కొమ్ము కాస్తుంది ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి ప్రభుత్వం కాస్తుంది. అందుకోసమే బీసీ ప్రజలారా, ఈ నకిలీ విత్తనాల అసలు బీసీ ఓడికి దొంగతనం కూడా చేయరాలే, ఈడ తప్పు కూడా చేయడానికి వీల్లేదు. వాడికి అసలు అంత ఛాయిసే లేదు. తప్పులు చేసినా, దొంగతనాలు చేసినా, ఇంకేం చేసినా వాళ్ళే చేయాలి. చేస్తున్నదే. నీవు ప్రతి చోట జరిగే అవినీతికి మూలకారకులు వాళ్ళే, ఇంకొక ఆప్షనే లేదు. ఇక మూలకారకులు వాళ్ళే. ఈ రకంగా తెలంగాణలో రైతాంగాన్ని చావుల వైపు తీసుకుపోతున్నటువంటి ఈ నకిలీలు ఎవరైతే ఉన్నారో ఈ నకిలీల లెక్క తేలాలి. ఈ నకిలీల లెక్క తేలకపోతే ఇవన్నీ పోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం బతుకు మారాలంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భూములు పంచబడాలంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ రైతులకు హక్కులు భూమి మీద రావాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకొస్తుంది. దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. ఈ లెక్కలు చెప్పడు రేవంత్ రెడ్డి వచ్చి, కిషన్ రెడ్డి వచ్చి చెప్పడు ఈ లెక్కలు, లేకపోతే కేటీ రామారావు వచ్చి చెప్పడు ఈ లెక్కలు. ఈ లెక్కలు మనమే చెప్పుకోవాలి. ఇలా ఇంత పత్రికలలో వచ్చేటువంటి లెక్కలు కూడా కాదు. మళ్ళీ పత్రికలలో మన బీసీ రైతు ఇది రాయడు. ఆయన చాలా జాగ్రత్తగా రైతు ఆత్మహత్య అంటాడు. మనమే సంపాదించుకోవాలి, మనమే డేటా గ్యాదర్ చేసుకోవాలి, మనమే రీసెర్చ్ చేసుకోవాలి. ఈ లెక్కలు వాళ్ళు చెప్తే మరి మా వాళ్ళు చచ్చిపోతుంటే మీరేం చెప్తుర్రా భయ్ అని అడుగుతారు కదా, అందుకే చెప్పనియరు అన్నట్టు. అందుకోసమే బీసీ రైతులారా, బీసీ కార్మికులారా, బీసీ మహిళలారా, బీసీ అడ్వకేట్లు, బీసీ డాక్టర్లు, బీసీ జర్నలిస్టులు, బీసీ మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో ఈ లెక్కలన్నీ పక్కాగా మన వాళ్ళకి చేరాలి, ఏం జరుగుతుందో తెలవాలి. అందుకోసం చెప్తా ఉన్నా ఈ లెక్కలన్నీ. సో సోదరులారా, ఇది జరిగినటువంటి వాస్తవము. ఈ బాధలు పోవాలంటే మనకున్నది ఒకే ఒక్క మార్గం, ఇంకొక మార్గమే లేదు. బీసీలు ఈ రాజ్యాధికారంలోకి రావడమే. బీసీలు రాజ్యాధికారంలోకి రావడం అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మాత్రమే సాధ్యం. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రం పైన బీసీలు ఆ కుర్చీ పైన ఎక్కాల్సిందే. 1,00,000 కోట్ల రూపాయల బీసీ బడ్జెట్ సపరేట్ పెట్టాల్సిందే. అలాగే ప్రతి బీసీ కుటుంబానికి, భూమి లేని ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి పంచాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తి కావాల్సిందే. జయశంకర్ సారు కలలు కన్నా రాజ్యం రావాల్సిందే. అందుకోసమే బీసీ ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. విస్తృతంగా పత్రికలలో, ఈ అగ్రవర్ణ మీడియాలలో ఎక్కడ కూడా నేను చెప్తా ఉన్నా, అరే మా వార్తలు, మా రాజ్యాధికార పార్టీ వార్తలు మీ దొంగ పత్రికలలో రావద్దు, మీ అగ్రకుల పత్రికలలో అవి రావాలి, మా సోషల్ మీడియాలో రావాలి. సోషల్ మీడియాను విస్తృతంగా వాడండి. బీసీ సమాజమా, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఈ విధంగా. రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866 524 314
314. ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి మిస్డ్ కాల్. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి ఈ నెంబర్కి. మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.